చేరి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులందరికీ వందనాలండి. మరి ముఖ్యంగా ఎంతో ఆసక్తితో ఈ యొక్క కూటాలు ఏర్పాటు చేస్తున్న, ఈ యొక్క సువార్త కూటాలు ఏర్పాటు చేస్తున్న చంద్రశేఖర్ గారికి, వారి భార్య గారికి, వారి బిడ్డలకి, వారి తండ్రి గారికి, ఇక్కడ ఉన్న స్థానిక సంఘానికి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలను చెల్లించుకున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచించేద్దాం. ఉదయం ఒక లెసన్ విన్నాం, ఇప్పుడు ఇంకొక లెసన్ విందాం. ఉదయం ఎలాగైతే ఆసక్తితో విన్నారో, ఉదయం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని విన్నారో, ఎలాగైతే జ్ఞాపకం ఉంచుకున్నారో, ఇప్పుడు కూడా ఉదయం ఎలాగైతే ఉన్నదో ఇప్పుడు లెసన్ కూడా అలాగే ఉంటుంది. ఉదయం ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నారో ఇప్పుడు కూడా దయచేసి జ్ఞాపకం చేసుకుంటే మనకి, మన ఆత్మీయ జీవితాలకి మంచిదే. లైఫ్లో ఉదయం చెప్పిన లెసన్ని లైఫ్లో మర్చిపోవద్దు. మనమైన దేవుడి కోసం తక్కువైపోతాం, కానీ దేవుణ్ణి తక్కువ చేయొద్దు. దేవుడి కోసం మనమైన తక్కువపోదాం, దేవుడి కోసం మనమైన దిగజారిపోదాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో మన బట్టి దేవుడు ఏమవకూడదండి. అన్యుల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఎవరి మధ్యన కానీ దేవుడు మన వల్ల దేవుడు తక్కువ అవ్వకూడదు. ఓకేనా? ఈరోజు లెసన్ ఇంకో లెసన్ ఏంటంటే మారు మనసు అనే లెసన్ మనం ఆలోచన చేద్దాం. ఏ లెసన్ గురించి అంటే మారు మనసు. చాలా సందర్భాల్లో చాలా విషయాలు నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు ఇంకో కోణంలో మారు మనసు గురించి మనం ఆలోచన చేద్దాం. మారు మనసు గురించి క్రొత్త నిబంధనలో మారు మనసు గురించి మొట్టమొదట బోధించిన వ్యక్తి ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాను. చూడండి ఒకసారి మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ దినములందు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఎవరు బోధిస్తున్నారు ఈ బోధ అంటే బాప్తిస్మిచ్చే యోహాను అని. ఏమని బోధిస్తున్నాడంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంటే యేసు ప్రభువారి కాలంలోనే ఒక మాట ఏమన్నారంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడని. మరి అప్పుడే సమీపిస్తుంది అంటే మరి ఈ కాలానికి ఇంకా ఏమై ఉంటుందని? అప్పుడే సమీపిస్తుందంటే ఈ కాలానికి ఇంకేమైపోయి ఉంటుందండి? ఇంకా దూరం అయిపోయి ఉంటుందా? ఇంకా దగ్గర అయిపోయి ఉంటుందా? ఇంకా దగ్గర అయిపోతుంది. అప్పుడే ఏమని బోధించారు అక్కడ? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. అక్కడ ఏం పొందమన్నాడండి? మారు మనసు పొందుడి అంటే అందరూ మారు మనసు పొందాలా? కొంతమందే మారు మనసు పొందాలా? ఇక్కడ ఏమన్నారు? ఎవరు బోధిస్తున్నారు? బాప్తిస్మిచ్చి యోహాను మారు మనసు గురించి బోధిస్తున్నారు. ఇంకో వ్యక్తి బోధించారండి. అదే మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. నంబర్ 1 బోధించింది ఎవరు? క్రొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చే యోహాను. తర్వాత బోధించిన వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు బోధించారని. ఏమని బోధించారు? మారు మనసు పొందండి అని. అంటే మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్చే యోహాను బోధించాడు, యేసు ప్రభువారు బోధించారంటే అది కంపల్సరీ మనం మారు మనసు పొందాలన్నా, మారు మనసు పొందకూడదన్నా? మారు మనసు పొందాలనే బోధిస్తున్నారని. ఇప్పుడు బోధించిన సువార్థికులు బోధించిన ఇప్పుడు కూడా ఏం పొందాలని? మారు మనసు పొందండి అనే బోధించినప్పుడు మనలో చాలామంది మారు మనసు పొందట్లేదు. మారు మనసు పొందకపోతే ఏదైనా నష్టం వస్తుందా? మారు మనసు పొందకపోతే ఏదైనా నష్టం వస్తుందా? అది నష్టం వస్తుందో లేదో చూద్దాం. ఇంకా స్టార్టింగే కదా లెసను. నష్టం వస్తుందో మేలు వస్తుందో అదంతా నెక్స్ట్, జస్ట్ స్టార్టింగ్ లెసన్ అన్నమాట ఇది. మొట్టమొదటి బోధించిన వ్యక్తి ఎవరు మారు మనసు గురించి? బాప్తిస్మిచ్చి యోహాను. తర్వాత ఎవరు బోధించారు? యేసు ప్రభువారు బోధించారు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము
36 నుంచి చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇక్కడ అపోస్తులు ఏమని బోధిస్తున్నారు అంటే, పేతురు ఏమని బోధిస్తున్నారు అంటే, మీరే సిలువ వేశారు అని డైరెక్ట్గా చెప్పేశాడండి. డైరెక్ట్గా చెప్పాడా, ఇండైరెక్ట్గా చెప్పాడా? డైరెక్ట్గా చెప్పినప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏంటి? 37వ వచనంలో వీళ్ళ రియాక్షన్ ఏంటి? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని, సహోదరులారా మేము రేపు నుంచి సంఘానికి రాము. అంతేనా? అంతేనా కాదా? రేపు నుంచి సువార్తికుడితో మాట్లాడము. అంతేనా కాదు కదా? అక్కడ అలా లేదేంటి? ఓకే, చూడండి ఇప్పుడు ఏమనుంది. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, ఏమి చేతుము అంటే అక్కడ డైరెక్ట్గా చెప్పాడా, పేతురు ఇండైరెక్ట్గా చెప్పాడని చెప్పారండి. ఈ డైరెక్ట్గా చెప్పాడా, ఇండైరెక్ట్గా చెప్పాడా? డైరెక్ట్గానే చెప్పాడు. ఏమని? మీరే సిలువ వేశారని డైరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళు ఏముందంటే మంచి మనసు ఉన్నదండి. యేసు ప్రభువాన్ని సిలువ వేసిన వారికి అంత మంచి మనసు ఉంటే మనకి ఇంకెలా ఉండాలి? ఇక్కడ ఏమి డైరెక్ట్గా చెప్పరండి, నువ్వు తప్పు చేసావు అని చెప్తే ఎలా ఉంటుందండి? చెప్పండి. నువ్వు తప్పు చేసావు అని ఒకవేళ డైరెక్ట్గా చెప్పారు అనుకోండి, రియాక్షన్ ఎలా ఉంటుందండి? సహోదరుడా అనే మాట ఉపయోగిస్తామా? సహోదరుడు అనే మాట ఉపయోగిస్తామా? నోటికి ఎలాగొస్తే అలా వాగేస్తాం. ఈరోజు ఎలాగైనా సరే 11 అయినా సరే మీరు అలాగే కూర్చోవాలి. ఓకేనండి? కూర్చుంటారా? ఓకేనండి, మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరే సిలువ వేశారని డైరెక్ట్గా చెప్పినప్పుడు పేతురు వాళ్ళ రియాక్షన్ ఏంటి? సహోదరులారా అని సంబోధించారు తప్ప పనికిమాలిన వారులారా అని ఏమని అన్నాడా? అదే మనమైతే ఒకవేళ డైరెక్ట్గా చెప్పకపోయినా వాక్యం ద్వారా హెచ్చరించినా సరే దాని రియాక్షన్ ఎలా ఉంటుందండి? రేపు నుంచి ఎక్కడికి రామని? ప్రార్థనకు రాము, సంఘానికి రాని. ఎవరు పోతారు? ఎవరి దగ్గర మన ప్రెస్టేజ్? దేవుడి దగ్గర. ఒకవేళ ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, పై అధికారి తిట్టాడు, పై అధికారి గద్దిచ్చాడు, రేపు నుంచి రిజైన్ చేసేది రాని నీ జాబ్ కానండి. అబ్బాయి దానికంటకు విలువైందండి ఇది. ఉద్యోగం అయితే మనం బ్రతుకున్నంత కాలం కాదు, 60 ఏళ్ళకే దేవుడి దగ్గర. అది కదండి, చచ్చినా దేవుడి దగ్గరే ఉంటాం, బ్రతుకున్నా దేవుడి దగ్గరే ఉంటాం, చచ్చినా కూడా ఎవరి దగ్గర ఉంటాం అండి. అది ఉద్యోగం అంటే. మీరే సిలువ వేశారు అన్నా సరే వాళ్ళు ఆ మాటలను హృదయంలో నుంచుకుని, సహోదరులారా మేమేం చేయాలి? నిజంగా ఎవరైనా మనల్ని గద్దించినప్పుడు, నిజమే నేను చేసిన తప్పే, నన్ను ఏం చేయమంటారని చంద్రశేఖర్ గారు అన్న వెంటనే ఎలా ఉంటుందండి? ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందండి? బాగుంటుందా బాగోదా? అవునండి నేను చేసిన తప్పే, ఇప్పుడు ఏం చేయమంటారండి అని అడిగారు అనుకోండి గద్దించిన వ్యక్తి, ఎలా ఉంటుందండి? ఇద్దరు బాండింగ్ బాగుంటుందా బాగోదా? అదే తెడ్డుమంటే బాండింగ్ ఎలా ఉంటుందండి? ఫ్రీగా ఉండగలమా? అంటే డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయండి బైబిల్లో. యేసు ప్రభువాన్ని సిలువ వేసిన వారికే డైరెక్ట్గా చెప్పినప్పుడు వాళ్ళు మెడ వంచి, తల వంచి, శిరస వహించి మేము ఏం చేయాలి అన్నారండి. అంతకంటే క్రూరులా మనం? అంతకంటే క్రూరులమా? మరి అంతకంటే క్రూరులు కాకపోతే వెంటనే ఏం చేస్తాం మనం? అగ్రీ అవుతామండి. అంతకంటే క్రూరులైతే అగ్రీ అవుతామా? సహోదరులారా మేమేం చేయాలంటే అప్పుడు ఏమన్నారు చూడండి. సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరం పొందుదురు. వీళ్ళు కూడా ఏం చెప్పారు? అపోస్తలులు మొట్టమొదట బోధించే బోధ ఏంటంటే మారు మనసు పొందండి.
బాప్తిస్మిచ్చే యోహాను బోధించిన మొట్టమొదటి బోధ ఏంటి? మారు మనసు పొందండి. యేసు ప్రభువు వారు బోధించిన మొట్టమొదటి బోధ ఏంటి? మారు మనసు పొందండి. అపోస్తులు బోధించిన మొట్టమొదటి బోధ ఏంటంటే మారు మనసు పొందండి. అది కంపల్సరీ. సరే, మారు మనసు పొందండి పొందనండి. ఎంతమందికి మారు మనసు అవసరం అండి? ఎంతమంది మారు మనసు పొందాలండి? ఇష్టమైన వాళ్ళు మారు మనసు పొందొచ్చు, కష్టమైన వాళ్ళు మానేయచ్చండి. ఇది ఆఫర్ అండి. బాగుంది కదా ప్రసంగం? బాగలేదా? మనకు అదే ఇష్టం మనకి. కల్పనా కథలంటే ఇష్టం మనకి. డైరెక్ట్గా మాట్లాడితే ఇష్టం ఉండదండి. కల్పనా కథలు లేదా లేని మాటలు పుట్టించడం అయ్యి ఇష్టం మనకి. అయ్యి మనకి ఇష్టం అండి. డైరెక్ట్గా మాట్లాడితే ఇష్టమా? డైరెక్ట్గా మాట్లాడిన ఇష్టమైనా ఇష్టం అవ్వకపోయినా దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాలి. అది కష్టం రాని, బాధ రాని, ఇబ్బంది రాని, శ్రమ రాని, ఒడిదుడికి రాని, ఏది వచ్చినా దేవుడు ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలండి. అపోస్తులు అదే బోధించారండి. బాప్తిస్మిచ్చే యోహాను అదే బోధించాడండి. యేసు ప్రభువు అదే బోధించారండి. మరి ఇప్పుడు ఎంతమంది మారు మనసు పొందాలి? ఎంతమంది మారు మనసు పొందాలండి? ఇందాక సహోదరులు చదివారు కదా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30 వచనం. దీని అన్నిటికీ ఒకే వచనం. ఇప్పుడు చూడండి ఏంటంటే 30 వచనం చదవండి. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఏమన్నాడండి? చాలాసార్లు వచ్చిన విన్నాం, చాలామందికి కంఠస్థమైపోయి ఉంటుంది, చాలాసార్లు ఈ వచ్చిన చదివేసి ఉంటామని. ఏమన్నాడు? ఆ అజ్ఞాన కాలం అయితే దేవుడు చూచి చూడనట్టు ఏం చేశాడంట? చెప్పాలండి. చూచి చూడనట్టు దేవుడు ఏం చేశాడు? వదిలేశాడు అంటున్నాడు కదండి. అన్నాడా లేదా? చూచి చూడనట్టు వదిలేశాడు అంటున్నాడు. ఆ అజ్ఞాన కాలం, నోవహు కాలం ప్రజల దగ్గరికి వెళ్ళిపోద్దాం, లేదా ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళిపోద్దాం. అది అజ్ఞాన కాలం అయితే ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఏదైనా వదిలేశాడా? చూచి చూడనట్టు వదిలేతేనే ఏదైనా తోటలోంచి పంపించేతే, చూచి చూడనట్టు వదిలేతేనే నోవహు కాలం ప్రజలు నాశనం చేసేతే, చూచి చూడనట్టు వదిలేతే సొదొమ గొమొర్రా ప్రజలు నాశనం చేయతే, ఇప్పుడైతే అన్నాడండి. అప్పుడే అంత సీరియస్గా ఉంటే, చూసి చూడనట్లు వదిలేతేనే అంత సీరియస్గా ఉంటే, పట్టించుకుంటే ఇంకెలా ఉంటుంది అంటారు? చెప్పండి. చూసి చూడనట్టు వదిలేతేనే పనిష్మెంట్లు ఎలాగున్నాయి? భయంకరంగా ఉన్నాయా లేవా? దాన్ని ఏమన్నాడు? ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టు వదిలేసానండి. చూచి చూడనట్టు వదిలేస్తేనే అలాగుంటే, పట్టించుకుంటే ఇంకెలా ఉంటుంది? పట్టించుకుంటే సీరియస్గా ఉంటుందా ఉండదా? అదే అన్నాడండి. ఆ అజ్ఞాన కాలంలో అయితే దేవుడు చూచి చూడనట్టు వదిలేశాను. ఇప్పుడైతే అందరూ అంతటను అందరూ, అది ధనవంతుడని లేదు, పేదవాడని లేదు, అది ఉన్నవాడని లేదు, లేనివాడని లేదు, ఎవ్వరికి మినహాయింపు ఏం లేదు. అందరూ అంతటను మారు మనసు పొందవలనని అక్కడ ఏమన్నాడంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్స్ ఏ నాట్ ఆప్షనల్, ఇట్స్ ఏ ఆర్డర్. మారు మనసు పొందడం అనేది ఆప్షనల్ కాదు సుమా. ఆప్షనల్. పొందితే పొందొచ్చు, లేకపోతే పొందకపోతే పొందకపోవచ్చు. ఇట్స్ నాట్ ఆప్షనల్, ఇట్స్ ఏ ఆర్డర్. ఆర్డర్ అంటే ఖచ్చితంగా చెప్పాలండి. ఆర్డర్ అంటే ఖచ్చితంగా చేయవలసిందే. దాన్ని దాటి వేయడానికి ఎవ్వరికి అర్హత లేదు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు వదిలేశాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు అనేది ఒక ఆజ్ఞ. అర్థమైంది? అర్థం లేదండి. మారు మనసు అనేది ఏంటండి? ఇప్పుడు ఆజ్ఞ. ఒకవేళ మారు మనసు పొందనండి, ఆజ్ఞ ఇస్తే ఎవని ఆజ్ఞ పెడితే పెట్టని, నేను మాత్రం మారు మనసు పొందను, నేను మాత్రం బాప్తీసం పొందను అని ఒకవేళ కఠినులు ఉన్నారనుకోండి, ఒకవేళ డిసైడ్ అయిపోయారు అనుకోండి, నేను మారు మనసు పొందను, ఇంతే నా బ్రతుకు,
నేను డిసైడ్ అయిపోయాను, నేను ఇంకా బాప్తిసం పొందను, ఇదే నా బ్రతుకు అని డిసైడ్ అయిపోయిన వాళ్ళకి ఒక మాట చెప్పాడండి. అక్కడే చూడండి, అక్కడే 31 వచనం చూడండి. ఎందుకు మారు మనసు పొందమన్నాడు అంటే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలంటే, ఇదిగో భూలోకం అంతటికి మనందరికీ ఒక దినం ఉంది, తీర్పు తీర్చే దినం ఉంది. ఆ తీర్పు తీర్చే దినం రాకముందు మనం అందరూ మారు మనసు పొందాలి. ఒకవేళ ఆ తీర్పు నుంచి తప్పించే నాదుడే లేడు. అర్థమైందా లేదండి? ఎందుకు మారు మనసు పొందమన్నాడు? ఇదిగో ఒక దినం ఉంది, మనకంటూ ఒక దినం ఉంది, మనకంటూ ఒక దినం ఉంది. ఆ దినాన్న ఒకానొక రోజు తీర్పు అనేది ఉన్నది. ప్రతి మానవుడికి, పుట్టిన ప్రతి మానవుడికి, జన్మించిన ప్రతి మానవుడికి తీర్పు అనేది ఉన్నది. ఆ తీర్పు దినం వచ్చే ముందు మనం అందరూ మారు మనసు పొందాలని ఎవరు ఆజ్ఞాపిస్తున్నాడండి? ఎక్కడున్న సువార్థికులు ఆజ్ఞాపిస్తున్నారా? ఎక్కడున్న చంద్రశేఖర్ గారు ఆజ్ఞాపిస్తున్నారా? వాళ్ళ తండ్రి గారు ఆజ్ఞాపిస్తున్నారా? ఎవరు ఆజ్ఞాపిస్తున్నారు అన్నమాట? దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. మరి అయినా నేను పొందను అంటే మనందరికి ఏముందండి? ఒకానొక దినంలో మనకి అందరికి ఏముందండి? తీర్పు అనేది ఉన్నదండి. దాన్ని ఎదుర్కొనే శక్తి ఎంతమందికి ఉంది? దాన్ని ఎదుర్కొనే ధైర్యం ఎంతమందికి ఉంది? ఉన్నదంటారా? ఆ రోజున తప్పించే నాదును ఉండదండి. అర్థమైందా లేదండి? ఒక పాట ఉంటుందండి, అదే ఆ రోజు ఉగ్రత రోజు, పిల్ల జాడ తల్లికి ఉండదు, తల్లి జాడ పిల్లకు ఉండదు. భయంకరమైన రోజు ఆ రోజు. మాటలతో చెప్పుకున్నంత తేలిక కాదు ఆ రోజు. పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లక లేక, పుటకు కరు చెట్టుకొక్కరై అనాథగారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఎవరు తప్పించలేరండి. ఏదో అనుకుంటున్నాం, మాట వరుసగా అనుకుంటున్నాం. దయచేసి ఆ రోజు నుంచి తప్పించే నాదుడు లేదు. ఆ రోజు నుంచి తప్పించాలి అంటే ఒకే ఒక కార్యక్రమం చేయాలి. ఏంటి అంటే, మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలండి, బాప్తిసం పొందాలండి. అలా బాప్తిసం పొందితే, మారు మనసు పొందితే ఆ రోజు నుంచి తప్పించే అవకాశం ఉంటుంది. లేదా నేను మారు మనసు పొందను, నేను బాప్తిసం పొందను, నేను కఠినుడిని, నేను క్రూరుణ్ణి అంటే మన ఇష్టం, మనకు వదిలేసాడండి. మారు మనసు అనేది ఆప్షనలా, కండిషనలా, ఆర్డరా? ఆర్డర్ అండి. ఇట్స్ నాట్ ఏ ఆప్షనల్. మారు మనసు అనేది ఒక ఆజ్ఞ. మారు మనసు గురించి బోధించిన వ్యక్తి ఎవరండి? మొట్టమొదట గట్టిగా చెప్పండి. మారు మనసు గురించి బోధించిన వ్యక్తులు బాప్తిసం ఇచ్చి యోహాను, తర్వాత యేసుప్రభువు వారు, తర్వాత పేతురు, అంటే అపోస్తులు కూడా. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను, యేసుప్రభువు వారు, అలాగే అపోస్తులు కూడా మారు మనసు గురించి బోధించారు. ఆ మారు మనసు మనం అందరూ పొందవల్లని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞను శిరస వహించామా, నిత్య జీవం వెళ్తాం. ఒకవేళ ఆజ్ఞను తిరస్కరించామా, నిత్య నరకం వెళ్తాం. ఒకటి, మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్నాడు. రెండో విషయం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. చాలండి మన పాయింట్ మనకు వచ్చేసింది. ఏమన్నాడంటే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. అంటే మారు మనసు పొందాలని మన హృదయం ఏం చేస్తుంది అంటే ప్రేరేపిస్తుంది. ఒకటి, మారు మనసు పొందాలని మొట్టమొదటి ఏంటి? ఆజ్ఞాపిస్తున్నాడు. రెండు, దేవుడు ఏం చేస్తున్నాడు? మారు మనసు పొందాలని ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరణకి లోబడుతున్నామా, ఆ ప్రేరణకి ఎదురాడుతున్నామా? దేవుడు మన హృదయం ప్రేరేపిస్తాడని, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి ఎవరు ప్రేరేపిస్తాడు? దేవుడు ప్రేరేపిస్తాడండి. మారు మనసు అక్కర్లేదు, మారు మనసు అక్కర్లేదు, బాప్తిసం వద్దు, ఏది అక్కర్లేదు అని ఎవరు ప్రేరేపిస్తాడో? సాతాను ప్రేరేపిస్తాడండి. రెండు ప్రేరణలు ఉంటాయి మన జీవితాల్లో. ఒకటి దేవుని ప్రేరణ ఉంటుంది, రెండు సాతాను ప్రేరణ ఉంటుంది. ఉంటుందా ఉండదండి?
ప్రార్థనకి వెళ్ళమని ఎవరు ప్రేరేపిస్తాడండి? చెప్పాలండి, ప్రార్థనకి వెళ్ళమని ఎవరు ప్రేరేపిస్తాడు? ప్రార్థన మానేయండి అని ఎవరు ప్రేరేపిస్తాడు? మరి ఎవరు ప్రేరణకు మనం లొంగుతున్నాం? లేదని చెప్పండి. అంతేనండి. అందుకని బైబిల్లో ఏమని రాస్తారంటే 333 పరలోక సంబంధులు అనే పాట పాడతారండి. పరలోక సంబంధిని అని. అది మానేసి మనం అందరూ ఒక పాట రాసుకున్నాం. ఏమనంటే సాతాను సంబంధిని. బెస్ట్ అండి అది. అంతకంటే దౌర్భాగ్యం ఇంకేం ఉండదండి. ప్రార్థన మానేయమని దేవుడు ఎప్పుడూ ప్రేరేపించడండి. ఆరాధన మానేయమని దేవుడు ఎప్పుడూ ప్రేరేపించడండి. ఎవరు ప్రేరేపిస్తాడు? ప్రార్థనకు వద్దు, ప్రార్థనకు వద్దు, ప్రార్థనకు వద్దు ఎవరు ప్రేరేపిస్తాడంటే సాతానే ప్రేరేపిస్తుంది. ఆరాధనకు వద్దు అని ఎవరు ప్రేరేపిస్తాడంటే సాతానే ప్రేరేపిస్తున్నారు. ఇప్పుడు మన హృదయం ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఆదివారం వచ్చేసరికి మన హృదయం ఎవరు ప్రేరేపిస్తున్నారని? దేవుడు ప్రేరేపిస్తున్నాడా, సాతాను ప్రేరేపిస్తున్నాడా? మరి ఈ సాతాను ప్రేరేపిస్తుంటే ఆ సాతాను ఎదిరించి దేవుని సన్నిధికి వస్తున్నామా, లేదా ఆ సాతాను ప్రేరణకి లొంగిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఎంత దౌర్భాగ్యంగా మనం బతుకుతున్నాం చూడండి. ఎంత దీనస్థితిలో బతుకుతున్నాం చూడండి. కనీసం ఆదివారం 2 గంటలు ఇవ్వలేకపోతున్నాం అంటే అంతకంటే దౌర్భాగ్యుడు లేడు. 2 గంటలు అంటే మన మనసాక్షి మనకు గద్దించట్లేదా? ఒకవేళ ఆరాధన మానేస్తే మన మనసాక్షి మనకు గద్దించట్లేదా? ఒకవేళ మనసాక్షి గద్దించకపోతే దేవుడు వదిలిపెట్టేశాడు. ఇంకా నేను గద్దించడో, ఇంకా నన్ను గద్దించడో. ఒకవేళ మన మనసాక్షి గద్దించకపోతే దేవుడు ఏం చేసినట్టంటే మనల్ని వదిలిపెట్టేశాడు. మరి ఇప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టేశాడా, ఇంకా గద్దిస్తున్నాడా? గద్దిస్తున్నాడంటే ఆ గద్దింపుకి లోబడి దేవుడి సన్నిధికి పరిగెట్టుకుని రావాలి. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే మారు మనసు పొందాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆ ప్రేరణని తిరస్కరించొద్దు. బైబిల్లో కొంతమంది తిరస్కరించారని. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం మొదటి వచనం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరతో ఏకమై పొలం అమ్మాను. ఎవరంట? ఇద్దరు కలిసి, భార్య భర్తలు ఇద్దరు కలిసి ఏమమ్మారంట? పొలం అమ్మారంట. ఓకే. భార్య ఎరుకనే అంటే భార్య ఎరుకనే అంటే భార్య తెలిసి అన్నాడండి. తెలియక అని కాదండి. భార్య తెలిసి, భార్యకు తెలిసి వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టాను. కొంత దాచుకుని ఫస్ట్ ఏం డిసైడ్ అయ్యారో టోటల్ మళ్ళీ ఎవరికి ఇద్దామనుకున్నారు? దేవునికి ఇవ్వాలి అని డిసైడ్ అయినప్పుడు ఒక మాట చెప్తున్నాను. దేవునికి ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయినప్పుడు ఇవ్వాల్సిందే. కొంత దాచుకొని కొంత తీసుకురావడం కాదు. ఒక వ్యక్తి చెప్తాను వినండి. భీమవరంలో ఒక వ్యక్తి మొన్న అనుతోటి వచ్చుంటాడండి. అనుతోటి వచ్చినప్పుడు రాజు అనే అబ్బాయిని చూసారా? డేవిడ్ రాజు. మొన్న ఫస్ట్ రోజు వచ్చాడు కదండి మా తమ్ముడు. ఆ తమ్ముడితోటి ఒక కుర్రోడు వచ్చాడండి, డేవిడ్ రాజు అని. ఆ కుర్రోడు నాకు గనక దేవుడు మంచి గర్భఫలాన్ని ఇస్తే దేవుడికి ₹1,00,000 ఇవ్వాలి అనుకున్నాడండి. దేవుడు నాకు గర్భఫలం ఇస్తే దేవుడికి నేను ₹1,00,000 ఇవ్వాలి అని అనుకున్నాడండి. వాళ్ళు పెద్ద ఉద్యోగస్తులా అంటే ఉద్యోగస్తులా వెనకాల అడగాలి. పెద్ద ఉద్యోగస్తులు కాదండి. సాధారణ జీవితం, ప్రైవేట్ జీవితం, 10,000 15,000కి చేసే ఉద్యోగం, ₹1,00,000 ఇవ్వాలనుకున్నాడండి. దేవుని దయ వల్ల ఒక మగబిడ్డ పుట్టాడు. పుట్టేశాడు కదా, ఏం చేయాలి ఇప్పుడు? మనం ఏం చేద్దాం? వెంటనే ఆపరేషన్ థియేటర్ నుంచి బిడ్డను తీసుకొచ్చిన వెంటనే ఆ బిడ్డ చేతిలోంచి సువార్థికులకి ₹1,00,000 అలాగిచ్చాడండి. అనుకున్నది అనుకున్నట్టు చెయ్యాలి. డబ్బు చూసిన వెంటనే, దేవుడు కార్యం చూసిన వెంటనే వెనకడుగు వేయకూడదు.
డిసైడ్మెంట్. ₹1,00,000 ఆ బిడ్డ చేతిలోంచి అలాగే పెట్టించాడండి. ఏలో మంచి నిర్ణయం తీసుకున్నారు, దేవుడికి ఇవ్వాలి అని మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏం చేశాడు, బిడ్డ పుట్టేశాడు కదా, మగ బిడ్డ, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం కదా, వీళ్ళకి తెలియదు కదా. ఎవరికి తెలీదు? సువార్థికులు. నేనేమనుకున్నాను, సువార్థికులు తెలియదు కదా, 50,000 ఇద్దాం అని అంటే ఇక్కడ సువార్థికులు ఏమనుకుంటారు, నిజమేమో అని సువార్థికులు సరే కదా అని ప్రార్థన చేస్తాను. కానీ పరమందున్న దేవుడు, ఒరే నువ్వెంత అనుకున్నావు, ఎంత ఇచ్చావు, మన మనస్సాక్షి గద్దెత్తదని. దాన్ని ఎలా రాబట్టాలో ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసండి. దాన్ని ఎలా రాబట్టాలి? ₹1,00,000 తీసుకొచ్చి అలాగిచ్చేసాడు. ఏ రాజు ఏంటి, ఏం చేసావు, ఎలాగిచ్చావు అంటే, నా బంగారం మా ఆవిడ బంగారం ఇద్దరు బంగారం తాకట్టిచ్చి ఇచ్చానని అన్నాడు. అదే అండి దేవుడి పనికి. దేవుని దయ వల్ల వాళ్ళ అబ్బాయి ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గా జరిగింది. అంటే దేవుడు వదిలిపెట్టేశాడంటే వదిలిపెట్టడం. దేవుడికి ఇచ్చి చూడు, వాళ్ళ భార్య కూడా ఏమనుంటుంది, ఇవ్వద్దు అని ఉంటుందా? కొన్ని కుటుంబాల్లో భర్త ఇస్తానంటే భార్య ఏమంటుందండి, వద్దులే అంత ఎందుకు. ఒకవేళ భార్య ఇస్తానంటే భర్త ఏమంటాడండి, వద్దులే వాళ్ళకి ఎందుకు, బాగానే ఉంది కదా పరిస్థితి. నువ్వు ఇచ్చేది ఎక్కడున్న వ్యక్తికి కాదు, నువ్వు ఇచ్చేది ఎక్కడున్న సేవకుడికి కాదు, నువ్వు ఇచ్చేది ఎక్కడున్న సువార్థికుడికి కాదు. ఎవరికి ఇస్తారని ఇవ్వాలి? దేవునికి ఇస్తున్నాం అని ఇవ్వాలి. దేవుని దయ వల్ల 12 మగబిడ్డ పుట్టాడండి. అంటే దేవుడు కార్యం చేస్తాడా అంటే ఖచ్చితంగా చేస్తాడండి. కానీ విశ్వాసం ఉండాలి మనలో. వీళ్ళు ఎరుగుక ఏం చేశారంటే కొంత దాచుకుని అపోస్తుల పాదాల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించెను? అంటే ఎవరు కూడా ప్రేరేపిస్తారు అని చెప్పాను, దేవుడే ప్రేరేపించడు. ఇంక ఎవరు కూడా ప్రేరేపిస్తాడు అంటే సాతాను కూడా ప్రేరేపిస్తాడు. ఎందుకు సాతాను నీ హృదయం ప్రేరేపించింది అంటే మంచి పని చెయ్యాలి అనేది ఎవరు ప్రేరణ అంటే దేవుడు ప్రేరణ. దేవుడికి ఇవ్వాలి అనేది ఎవరు ప్రేరణ అంటే దేవుని ప్రేరణ. దేవుడికి వద్దు కొంచెమే ఇద్దాము అనేది ఎవరు ప్రేరణ అంటే సాతాను ప్రేరణ. ఇప్పుడు మనల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి అని దేవుడు ప్రేరేపిస్తున్నాడా? అక్కర్లేదు అని సాతాను ప్రేరేపిస్తుందా? ఎవరు ప్రేరేపిస్తున్నాడు మన హృదయాల్ని? ఎవరు ప్రేరేపిస్తున్నాడు? దేవుడు ప్రేరేపిస్తున్నాడా? సాతాను ప్రేరేపిస్తున్నాడు? ఎవరు ప్రేరేపణకి మనం లొంగుతున్నాము? ఈ అననీయ సప్పీరాలు ఎవరు ప్రేరేపణకు లొంగారు? సాతాను ప్రేరేపణకు లొంగారు. మనం ఎవరు ప్రేరేపణ లొంగకూడదు అంటే సాతాను ప్రేరేపణ లొంగకూడదు. ఎవరు ప్రేరేపణకు లొంగాలంటే దేవుని యొక్క ప్రేరేపణకు లొంగాలి. ఆ సహోదరులు ఇచ్చి ఏమన్నారంటే ఎవరికీ చెప్పొద్దు అన్నారండి. అదే కనుక మనం ఇస్తే, అదే మనం ఇచ్చాం సువార్థికులకి, మన పేరు ఒకవేళ చెప్పలేదు అనుకోండి, అప్పుడు ఉంటుందండి అందరు పేర్లు చెప్పేశారు కానీ ఎంత మంచి వాళ్ళమో. ఇచ్చింది ఎంత? 2 లక్షలు 3 లక్షలు ఎంతండి? అంతేనా? ఒకవేళ తప్పు జారి సువార్థికులు ఒకవేళ మర్చిపోయి ఒకవేళ మన పేరు చదవలేదు అనుకోండి, పలానా కాంతమ్మ, ఇక్కడ ఉన్నారో లేదు తెలియదండి, పలానా కాంతమ్మ డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇచ్చి కూడా కాంతమ్మ పేరు చదవలేదు అనుకోండి, ఎలా ఉంటుందండి రియాక్షన్? ఆ ప్రేరణ ఎవరికి కావాలి? నెక్స్ట్ నుంచి ఇంకా ఈ సంవత్సరం నా పేరు చదవలేదు కాబట్టి చెప్పాలండి, ఈ సంవత్సరం నా పేరు చదవలేదు కాబట్టి వచ్చే సంవత్సరం నేను రూపాయి కూడా ఇవ్వను. రూపాయి కూడా ఇవ్వకపోతే దేవుడి పని ఆగిపోద్ది. మరి ఎలాగా కదా? ఆగిపోద్దండి కదా. మీరు రూపాయి కూడా ఇవ్వకపోతే ఏ పని ఆగిపోద్ది? ఎవరి పని ఆగిపోద్ది? దేవుడి పని ఆగిపోద్ది. అయ్యో మరి ఎలాగా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నేనిచ్చినా ఇవ్వకపోయినా దేవుడు తన పని తాను చేసుకుంటూనే వెళ్ళిపోతాడు. నువ్వు మానేసినంత మాత్రాన, నేను మానేసినంత మాత్రాన ఇక్కడ ఉన్న సువార్త ఏం ఆగదండి.
అలాంటి జబ్బు ఉండకూడదండి. నా పేరు చదవలేదు, నా పేరు చదవలేదు, నా పేరు చదవలేదని. చదవకపోతేనే మంచిది. అర్థమైందా? చదివితే కాదండి, చదవకపోతేనే మంచిదండి. ఈ చదవకపోతే మంచిదని ఎవరు చెప్పారంటే మన ప్రభు వారే చెప్పారండి. ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 2వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలని. ఎవరి వలన? నీవు ధర్మము చేసినప్పుడు ఎవరి వల్ల ఘనత పొందాలని చూస్తావు? మనుషుల వల్ల ఘనత పొందాలని చూస్తున్నా. ఓకే, ఏమన్నాడు? వాళ్ళని పరిశుద్ధులారా అని సంబోధిస్తున్నాడండి కదా. క్రైస్తవులారా అన్నాడండి కదా. ఏమంటున్నాడు? మరి ఎంతమంది ఉన్నాం? అలా అడిగితే బాగోదు కదా. ఎంతమంది ఉన్నాం అని అడిగితే బాగోదండి. బాగుంటుందా? ఎంతమంది ఉన్నాం? వేషధారులు అన్నాడండి. మనుషులకు కనబడాలని, నా పేరు సాటింపెయ్యాలని, నా పేరు మైకులో చెప్పాలి అని అనుకునేవారులారా. నేను అందరిని అంటలేదండి, ఒకవేళ ఎక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదండి. మైక్ సేట కూడా వింటున్నారు కదా. అలా అనుకునేవారులారా. వాళ్ళు ఏమన్నాడు? అలా అనుకునేవారులారా అనలేదండి, అలా అనుకునేవారు వేషధారులు అన్నాడండి. సున్నం సమాధికి కూడా పైనే ఉంటుందండి, సమాధికి కూడా పైనే ఉంటుందండి. సున్నం ఉంటుంది, లోపల ఎలా ఉంటుందండి? వేషం ఎలా ఉంటుంది? పైకి సమాధి టాపు వచ్చిందంటే దాని ఏంటది ఏస్టర్ వచ్చిందంటే మిలమిల మెరిసిపోవాల్సిందే. లోపల మాత్రం మనం కూడా అంతే, పైకి ఎలా మెరిసిపోతాం? మెలమెల మెలమెల మరిసిపోతాం. లోపల ఉన్నది మాత్రం కుల్లెట్టిపోతుంది. కుల్లి 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 అసూయ, అక్కసు. అలా కోరుకోద్దండి. చెప్పకుండా ఉంటేనే, మన గురించి ప్రస్తావించకుండా ఉంటేనే మంచిది. నిజంగా చెప్తున్నానండి, ఇది నేను చెప్పింది కాదు. ఎవరు చెప్తున్నారంటే మన ప్రభువు వారే. వేషధారులారా అక్కడ ఏంటో చూడండి, చెప్పండి. సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున నీ ముందర బోర ఊదింపవద్దు. ఏం చేయొద్దు అన్నాడండి. బోర ఊదించొద్దు. ఒకవేళ సహోదరులు చెప్పారా, ఓకే, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆ సహోదరులు ఏం చెప్పాడు? ఎవరికి చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు అన్నాడు. ఇప్పుడు చెప్పడం చెప్పకూడదు మా ఇష్టం అన్నాడు. కానీ ఆ సహోదరులు అని నేను ఎంత ఇచ్చాను అంతమందికి చెప్పే అంటే అయిపోయింది, అయిపోయింది అక్కడితోటి. కోరుకోవద్దు. ఒకవేళ సువార్తికులు చెప్పారా, చెప్పనివ్వండి. చెప్పలేదా, వదిలేయండి. ఎవరు చూస్తున్నారు? నువ్వు ఇచ్చింది, నేను ఇచ్చింది ఎవరు చూస్తున్నారండి? అది దేవుడు చూస్తున్నాడు అని విశ్వసించినోడు ఎవ్వడు ఇలాంటి బోర్లు ఊదించుకోవడానికి. ఏది చేయాలన్నా దేవుడికి చేసే. దేవుడు న్యాయం తీర్చే దేవుడు మన పక్షంగా ఉన్నాడండి. కంగారు ఏమొద్దు, బెంగ ఏమో వద్దు, చెప్పించుకోవాలని ఆశ అసలు వద్దు. వాళ్ళని ఏమంటున్నాడంటే వేషధారులు. దయచేసి సహోదరుల దగ్గర నా పేరు చదవలేదేంటి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకు ఒక కోడ్ ఇచ్చినట్టేనండి. ఏంటి ఆ కోడు? అంతే. ఇప్పుడు మీరు కోడ్ ఇచ్చారో లేదు నాకు తెలియదులే. నా పేరు చదవలేదండి అని ఎప్పుడైనా మీరు అడుగుంటే, ఇప్పుడు వరకు అడగలేదు, వదిలేండి దాన్ని. ఇప్పుడు నుంచి దయచేసి ఎక్కడున్న సువార్తికుడు కాదు, ఏ సువార్తికుడికి నా పేరు చదవలేదేంటి అని అడగకండి. వెంటనే సువార్తికుడికి ఏం కోట్ ఇచ్చినట్టు తెలుసా? నువ్వు నేను ఏం కోట్ ఇచ్చినట్టండి? వేషధారువి. వెంటనే స్ట్రైక్ అయిపోతాను. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చి అయ్యో నా పేరు చదవలేదండి అన్నారనుకోండి, అప్పుడు నేనేమనుకుంటానండి? ఓ వేషధారి. పైకి మాత్రం లోపల ఏమనుకుంటాను? ఓ వేషధారి అనుకుంటాను. పైకి ఏమంటాను? సారీ అమ్మ. మరి ఏమనాలి? ఇంకా పేరు చదవలేదంటే లోపల ఏమనుకుంటాను? ఓ వేషధారి అనుకుంటాను. పైకి ఏం చెప్పాలండి? సారీ అమ్మ, ఇంకోసారి చదువుతానులే. అలాగైపోతుందండి క్రైస్తవ జీవితం, అలా దిగజారిపోతుందండి. ఎవరు చూస్తున్నారు? మనం చేసే ధర్మకార్యాలు ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడండి. అది చాలు మనకి.
ఎవరు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, ఎవరు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, మనల్ని చూసే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు, మనకి న్యాయం తీర్చే దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. దయచేసి ఆ దేవుడికే మనం చేద్దాం తప్ప మనుషులు ఎవ్వరికి చేయకూడదు. పేరు చదివినా చదవకపోయినా ఏమన్నాడు చూడండి, మీ వీధుల్లోనూ చేయలాగా నీ ముందర బూదర ఊదింపవద్దు, వారు తమ ఫలం పొందుచున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. అదిగో చెప్పాలి అనుకున్నావు కదా, మైకులో చెప్పాలనుకున్నా కదా, చెప్పేశారు. నీ ఫలం ఎక్కడితోటి అయిపోయింది? అక్కడతో అయిపోయింది. ఎక్కడతోటే? మైకులోనే అయిపోయిందండి నీ ఫలం. ఇంకా తర్వాత ఇంకేమైనా ఫలం ఉన్నదా అంటే ఏం లేదండి. ఈసారి అలాంటి చెప్పే వాళ్ళకి ఏం చేయాలంటే ఎక్కువ పెట్టేయాలండి. ఎక్కువ పెట్టారనుకోండి, దాంట్లో హలో అంటే 10 సార్లు అంట, చూసారా? ఎక్కువ ఒకసారి హలో అన్నారండి, హలో 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 అంటుందండి. అలాగా ఆవిడ పేరు 10 సార్లు పలికేస్తుంది. ఇంకా ఇది ఒకసారి చెప్పొచ్చు, 10 సార్లు పలుకుతుంది. ఆ ఫలం ఏమైపోయిందండి? ఆ 10 సార్లతో అయిపోయింది. ఆ ఫలం కావాలా? తండ్రి ఇచ్చే ఫలం కావాలా? ఏ ఫలం కావాలండి? తండ్రి ఇచ్చే బహుమానం కావాలండి. తండ్రి ఇచ్చే ఫలమే కావాలని ఏమన్నాడు చూడండి అక్కడ, నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉన్న నిమిత్తము నీ కుడి చేయికి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎవరు ప్రతిఫలం ఇస్తారో అని కుడి చేతికి తెలియదు, వెనక చేతికి తెలీదా అంటే తెలీదా? తెలుస్తుందని కంపల్సరీ. ఇప్పుడు భర్త చేస్తున్నాడు, భార్యకు తెలుస్తుందా తెలీదా? భార్య చేసింది భర్తకు తెలుస్తుందా తెలీదా? అంటే ఏంటి దీని కాజ్ ఏంటంటే, దీని రీజన్ ఏంటంటే, అందరికీ తెలిసేలాగా మీ ఇద్దరికి తెలిస్తే చాలు. అందరికి, సంఘం అంతటికి అక్కర్లేదు, సమాజం అంతటికి అక్కర్లేదు, అందరికీ చాటింపు అక్కర్లేదు, నీకు నీ భార్యకు తెలిస్తే చాలు. అప్పుడు పరలోకమన్న తండ్రి నీకు ఏం దయచేస్తాడంట? ప్రతిఫలం దయచేయను. ఏది కావాలండి? ఎక్కువ కావాలా, ప్రతిఫలం కావాలా? ఏ కావాలండి? ఈసారి ఏదైనా కావాలన్నప్పుడు ఎక్కువ పెట్టండి, 10 సార్లు 20 సార్లు బాగుంటుందండి. నేను కూడా భీమవరంలో అలా ట్రై చేస్తానండి. అలాంటి కేసు ఏం తగలలేదులేండి భీమవరంలో ప్రస్తుతానికి. అలాంటి కేసు ఏం లేదండి ప్రస్తుతానికి, దీని వల్ల అలాంటి కేసులు ఉండకూడదండి. నా పేరు చదవలేదు. మనల్ని ఎవరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారండి? ఎప్పుడు మనం చేసేది ఎప్పుడైనా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. వీళ్ళు ఏం చేశారు? దేవుడికి ఇవ్వాలని చెప్పి ఎవరు ప్రేరేపణకు లొంగిపోయారు? సాతాను ప్రేరేపణకు లొంగిపోయారు. దేవుడికి ఇవ్వండి అనేది ఎవరు ప్రేరణ అంటే, దేవుని ప్రేరణ. దేవునికి వద్దు అనేది ఎవరు ప్రేరేపిస్తున్నారంటే సాతాను ప్రేరణకు లొంగారు. బాగానే ఉన్నది. ఈ సాతాను ప్రేరణకు లొంగిపోతే ఏమైంది? 5వ అధ్యాయం రండి మళ్ళీ ఒక్కసారి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 4వ వచనం. సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, మిమ్మట అది నీ వశం ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని నాతో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడుగా వినిన వారందరికీ మిగుల భయము కలిగేను. ఎప్పుడైతే సాతాను ప్రేరణకు లొంగాడో, ఎప్పుడైతే అబద్ధం చెప్పాడో, సాతాను ప్రేరణకు లొంగాడో, వెంటనే ప్రాణం ఏమైపోయిందండి? చచ్చిపోయిందండి. అంత డేంజర్ అండి. దేవునికి ఇవ్వాలి అనుకున్న తర్వాత చెప్పాలండి, దేవుడికి ఇవ్వాలి అనుకున్న తర్వాత ఇవ్వాలి. దేవుడికి ఏదైనా చెయ్యాలి అని అనుకున్న తర్వాత చెయ్యాలండి. మరి చేస్తున్నామంటారా? చేస్తున్నామా? దాని నుంచి ఎలా రాబట్టవాలో ఎవరికి తెలుసు? దేవునికి మాట ఇచ్చావా? యెఫ్తా అదే అంటాడండి, యెహోవాకు మాట ఇచ్చింటివా నీ మాట చొప్పున చేయమని యెఫ్తా కుమార్తె అంటదండి. దేవునికి ఏదైతే మాట ఇచ్చామో, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా దేవుడికి ఇచ్చిన మాట నిలబెట్టు. ప్రాణం పోతుందా? పోనివ్వండి. మెయిన్ ఏదంటే దేవునికి ఇచ్చిన మాట. ఆరాధన మానకూడదు అని దేవునికి మాట ఇచ్చామంటే కంపల్సరీ ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఏది మానకూడదు. దేవునికి ఇవ్వాలి అని అనిపించిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవునికి ఇవ్వాల్సిందే తప్ప మాట మాత్రం తప్పకూడదు. ఇప్పుడు అననీయ ఎవరు ప్రేరణకు లొంగిపోయాడు? సాతాను ప్రేరణకు లొంగిపోయాడు. ఏమైపోయాడండి అననీయ? చనిపోయాడు. సరే, భార్య
భార్య కూడా వచ్చిందండి. ఈ విషయం భార్యకు తెలుసా అంటే, అననీయ చనిపోయిన విషయం భార్యకు తెలుసా అంటే తెలీదండి. వచ్చేసిందండి. ఈవిడ వచ్చేసింది. చూడండి ఏం చేసిందో. త్వరగా ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమి ఇంతకే అమ్మితరా అని నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. ఎంత డీజీగా చెప్పేసింది. అబద్ధం ఆడితేనంట గోడ కట్టినట్టు ఉండాలంట. వచ్చేసి ఉంటుంది స్టైల్గా. మరి ఎలా వచ్చిందో తెలియదు మనకి. ఇక్కడ స్టైలు గీలేం లేదు కదా, వచ్చేసి ఉంటుంది. పేతురు అన్నాడు, ఇంతకే అమ్మారంటే అవునండి ఇంతకే అమ్మాము. డౌట్ కూడా రాదనమాట. ఇంకా ప్రార్థనకి ఎందుకు రాలేదమ్మా అంటే డౌట్ కూడా రాకుండా చెప్పేస్తారు సువార్తికులకి. లేదండి నీరసం అండి. ఇక్కడ ఉన్న పిచ్చ సువార్తికుడు ఏమనుకుంటాడు, నిజమేమో మరి ఆవిడ ముఖం చూస్తే ఆయన ముఖం చూస్తే అలాగే ఉందేమో, చిటిక్కుమని. నిజమా కాదండి? దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అబద్ధం ఎందుకండి మనక? రావలేదంటే పరిస్థితి ఇద్దండి, అందుకే రాలేకపోయాను అని జెన్యున్గా ఒప్పేసుకోండి. ఇంతకే అమ్మారంటే యాక్టింగ్ ఏమన్నదండి, ఇంతకే అమ్మాము అన్నది. చూడండి తర్వాత ఏమన్నది. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరు ఎందుకు ఏకీభవించరని, ఇందు నిమిత్తం నీ పెనిమిటిని పాతపెట్టిన పాదములు వాకిటించరని వారు నిన్ను మోసుకుని పోతారని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదాల యొద్ద పడి ప్రాణం విడిచాను. ఆ పడుచు వారు లోపలికి వచ్చి ఆమె చనిపోయారని చూచే ఆమెను మోసుకుని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. భార్య కూడా ఏమైపోయిందండి అని చచ్చూరుకున్నదండి. దౌర్భాగ్య పరిస్థితి అండి ఇది. దౌర్భాగ్య పరిస్థితి. ఏంటి దౌర్భాగ్య పరిస్థితి అంటే, భర్త భార్యలు ఒకే రోజు చనిపోరండి. ముందు భార్య అయినా చనిపోతుంది, భర్త అయినా చనిపోతాడు. కానీ ఇటువంటి పరిస్థితి ఒకవేళ నిజంగా వీళ్ళకి బిడ్డలు అంటే ఏమైపోతారో, నిజంగా వీళ్ళకి బిడ్డలు అంటే ఏమైపోయి ఉంటారండి. తండ్రి ఒకరోజే చనిపోయాడు, తల్లి ఒకరోజే చనిపోయాడు, అనాథలు అయిపోతారండి. పనికిమాల డబ్బు గురించి. బిడ్డలు ఎక్కువ, డబ్బు ఎక్కువ. మన బతుకు ఎలా ఉందండి, బిడ్డలు ఎక్కువ, డబ్బు ఎక్కువ. బిడ్డలనైనా పక్కనెట్టేసి ముందు మనకేం కావాలి, డబ్బు డబ్బు డబ్బు. ఆ డబ్బుతో ఒకసారి తగలెట్టేసుకోండి. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. భార్య భర్త ఇద్దరు ఒకసారి చచ్చిపోయారు. మరి దాచిన డబ్బు చెప్పండి, దాచిన డబ్బు ఏమైపోయింది? ఎవరికైనా నుంచు నేను వచ్చి పట్టుకెళ్తాను అన్నవాడికి పండగ. పొలం అమ్మేం కదా, నీ దగ్గర నుంచి 10 లక్షలు మళ్ళీ వచ్చి అట్టుకెళ్తాను అన్నవాడికి పండగ. వీడు చెప్తాడా 10 లక్షలు అన్న నీకు ఎంత ఇచ్చింది, నాకు సప్పేర ఎంత ఇచ్చింది అని చెప్తాడా? అయిపోయింది. అదే దేవుడికి ఇచ్చేసి ఉంటే అది ఇంకా దేవుడు రెట్టింపు చేస్తాడా లేదా? ప్రాణం బ్రతుకునా లేదా? అంటే ఎవరు ప్రేరేపణకి మనం లొంగకూడదు అంటే సాతాను ప్రేరణకి లొంగకూడదు. దేవుడికి ఇవ్వాలి అని మన హృదయం ప్రేరేపించినప్పుడు కంపల్సరీ ఇవ్వాల్సిందే. అలా ప్రేరేపించేది ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు మారు మనసు పొందండి అని ఎవరు ప్రేరేపిస్తున్నాడో? దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మారు మనసు గురించి 2 పాయింట్లు చూశాను. 1, మారు మనసు పొందండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. 2, మారు మనసు పొందండి అని ప్రేరేపిస్తున్నాడు. ఇంకో విషయం మనం ఆలోచిద్దాం. వింటారండి ఓపిక? చెప్పమంటారు వద్దా? ఇంకో పాయింట్ చెప్పి ముగిచ్చామంటారా? చెప్పమంటారా? ఓకేనండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ, చాలండి, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని. ఏంటంట? మారు మనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు. మారు మనసు పొందండి అని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, మారు మనసు పొందండి అని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సమయాన్ని ఇస్తున్నాడు. మరి ఆ సమయాన్ని ఏం చేస్తున్నాం? వృధా చేస్తున్నామా, ఉపయోగించుకుంటున్నామా? దేవుడు సమయం ఇస్తున్నాడు. దేవుడు మనకు సమయం ఇస్తే ఆ సమయాన్ని ఏం చేస్తున్నాం? వృధా చేస్తున్నామా, ఉపయోగిస్తున్నామా? అంటే మారు మనసు పొందడానికి దేవుడు సమయం ఇస్తున్నాడా లేదా? అందుకే ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడండి. ఏమన్నాడండి? సమయమును, దినములు చెడ్డవి కనుక, సమయం ఇచ్చింది దాన్ని ఏం చేయకూడదంటే పోనివ్వద్దు. దాన్ని ఏం చేయమన్నాడంటే సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానవంతుడు, సద్వినియోగం చేసుకున్నవాడు అజ్ఞాని. దేవుడు మనకి ఇస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవలసిందే. మారు మనసు పొందడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలండి? దుర్వినియోగం చేయాలా, సద్వినియోగం చేసుకోవాలా? ఒకవేళ జ్ఞానవంతుడు అయితే ఏం చేస్తాడో సద్వినియోగం చేస్తాడండి. ఒకవేళ అజ్ఞాని అయితే ఏం చేస్తాడో సద్వినియోగం చేసుకుంటాడు, దుర్వినియోగం చేసుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇచ్చిన సమయాన్ని మారు మనసు పొందండి సమయం ఇస్తున్నాడు. ఏం చేస్తున్నాం మనం? దుర్వినియోగం చేసుకున్నాం, సద్వినియోగం చేసుకుంటామా? ఒకవేళ సద్వినియోగం చేసుకుంటే మనల్ని ఎలా పోల్చాడంటే జ్ఞానులు అని పోల్చాడండి. ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే అజ్ఞాని అని పోల్చాడండి. సమయాన్ని పోనివ్వద్దు, దేవుడిచ్చిన సమయాన్ని పోనివ్వద్దు. ఒకవేళ సమయాన్ని మన జీవితంలో గడిచిందంటే మళ్ళీ ఆ సమయం రాదు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చిందండి, మళ్ళీ యవ్వనం రావాలంటే అలాంటి ట్రిక్స్ ఉంటే బాగుంది కదా. వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత మళ్ళీ యవ్వనం జీవితం రావాలంటే ఏదో పక్షికి అదే కదా, రెక్కలు పీకేస్తే మళ్ళీ ఏమవుతుంది? అది మళ్ళీ యవ్వనం అయిపోద్దంట. అలాంటిది ఏదైనా ఆఫర్ ఉంటే బాగుందండి. జుట్టు పీకేసుకుంటే మళ్ళీ యవ్వనం అయిపోయింది అంటే మొత్తం అందరూ వృద్ధాప్యంలో అందరూ ఏం చేస్తారు? అలాంటి ఆఫర్లు ఏం లేదండి. సమయం పోయిందంటే, మానవ జీవితంలో సమయం పోయిందంటే ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రాదు. దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి కేటాయించండి. ఒక ఆవిడ దేవుడిచ్చిన సమయాన్ని దేవునికే కేటాయించిందండి. ఒకసారి చూద్దామా? లోకరాసిన సువార్త 13వ అధ్యాయము. లోకరాసిన సువార్త 13వ అధ్యాయము. లోకరాసిన సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. లోకరాసిన సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందినావని ఆమెతో చెప్పాను. ఆమె మీద చేతులుంచాను గానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచాను. అక్కడ ఏం రాశాడంటే స్టార్టింగ్లోనే, జాగ్రత్తగా వినండి, అక్కడ స్టార్టింగ్లోనే మనకు మెన్షన్ చేశాడు, కోట్ చేశాడు. ఏమని కోట్ చేశాడంటే విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించే దినము. మనకెప్పుడు దేవుణ్ణి ఆరాధించే దినం ఎప్పుడు? మనకి ఆదివారమున. ఈ ఆదివారం అప్పుడేమో విశ్రాంతి దినాన్న ఎవరు వాక్యం బోధిస్తున్నారంటే యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తున్నారని అక్కడ అన్నాడు లేదా? విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించినప్పుడు అన్నాడని. ఇక్కడ ఆదివారమున సహోదరులు ఎవరొకరు బోధిస్తారని చంద్రశేఖర్ గారు బోధించినప్పుడు అక్కడ ఏం జరిగింది? 18 సంవత్సరాల నుండి దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండి నడుము వంగిపోయాను. 18 సంవత్సరాల నుండి అంట నడుము వంగిపోయిందంట. నడుము వంగిపోయినా సరే ఆవిడ ఎక్కడికి మానలేదు. ఎక్కడ మానలేదు ఆవిడ? ఎక్కడికి రావడం మానలేదు? సమాజ మందిరం దేవుణ్ణి ఆరాధించడానికి మానలేదు. మరి మనకెంతమంది నడుము వంగిపోయిందండి? ఎంతమంది నడుము వంగిపోయిందండి? నడుము వంగిపోయేలాగుంది అంటే వంగిపోక్కర్లేదు, మనకి వంగిపోక్కర్లేదండి. నడుము వంగిపోయేలాగుంది అంటే ఎవరి లోకువా? దేవుడి లోకువా? దేవుడి లోకువా మనకి? ఆవిడ ఎంత గ్రేటో చూడండి. నడుము వంగిపోయినా సరే దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. మనకి ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే
చిన్న అనారోగ్యం వస్తే చిన్నదే, పెద్దదేం కాదు. ఏ తలనొప్పు లేదా ఏదో ఫేవరిష్గా ఉంటామో సంథింగ్ ఏదో ఎక్సెట్రా ఎక్సెట్రా చిన్న ప్రాబ్లం వస్తేనే ఏది మానేస్తాం మనం. నిజంగా ఇటువంటి పరిస్థితి అయితే, నడువంగిపోయిన పరిస్థితి అయితే వస్తాం ఇంకా. కానీ ఈవిడైతే గ్రేటా కాదండి, ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుందా లేదా? ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. దేవుడు ఆదివారం సమయాన్ని మనకిచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చూస్తే ఏం జరిగిందో చూడండి. ఆవిడ్ని 18 సంవత్సరాల నుండి ఏం పట్టుకుందంట? దెయ్యము పట్టుకుందండి. దెయ్యాలు ఉంటాయా ఉండవా? చెప్పండి, దెయ్యాలు ఉంటాయా ఉండవా? దెయ్యాలు ఉంటాయా ఉండవా? దెయ్యాలు ఉండవు అనేవాళ్ళు చెయ్యొద్దండి. జెన్యున్గా చెప్పండి, దెయ్యాలు ఉండవు అనేవాళ్ళు చెయ్యొద్దండి. ఓకేనండి. దెయ్యాలు ఉంటాయి అనేవాళ్ళు చెయ్యొద్దండి. తటస్థంగా ఉండొద్దే. దెయ్యాలు ఉంటాయి, మరి ఎందుకు ఉంటాయా ఉండవా? ఒకవేళ దెయ్యాలు ఉంటే మనుషులను పట్టుకుంటుందా పట్టుకోదా? ఒకవేళ దెయ్యాలు ఉంటే ఆడదేయం ఉంటుందా మగ దెయ్యం ఉంటుందా? ఇవన్నీ నేను బయట పాయింట్స్ ఏం తెలియజేయట్లేదండి, బైబిల్లో పాయింట్స్ అండి ఇవన్నీ. ఆడదెయ్యం ఉంటుందా మగ దెయ్యం ఉంటుందా? ఒకవేళ దెయ్యం అంటే మనిషిని ప్రేరేపిస్తుందా అంటే లొంగ తీసుకుంటుందా లొంగ తీసుకోదా? ఒకవేళ దెయ్యం అంటే మనిషిలో ప్రవేశిస్తుందా ప్రవేశించదా? ఎలాంటి దెయ్యాలు ఉంటాయి? మొండి దెయ్యాలు ఉంటాయా? కాళ్ళు లేని దెయ్యాలు ఉంటాయి? ఎలాంటి దెయ్యాలు ఉంటాయి చెప్పమంటారా? అప్పుడు దెయ్యాల టాపిక్ కాదు కదా. దెయ్యాల టాపిక్ చెప్పుకున్నప్పుడు దెయ్యాలు ఉంటాయా ఉండవా? ఆడదెయ్యం ఉంటుందా మగ దెయ్యం ఉంటుందా? దెయ్యాలు ప్రవేశిస్తాయా ప్రవేశించవా? ఒకవేళ దెయ్యాన్ని రా అంటే వస్తాయా రావా? వస్తాయా రావా? చచ్చిపోయిన వాళ్ళు రా అంటే వస్తారా రారా? రారా? కర్ణపిశాచి పిలిచింది సమూయేలుని, సమూయేలు రా సమూయేలు రా అంటే సమూయేలు భూమిలోంచి వచ్చేసాడు. వాస్తవం, అబద్ధం కాదండి. సమూయేలుని పిలిచింది, కర్ణపిశాచి పిలిచిందండి. సమూయేలు రా అన్నదండి. సమూయేలు రా. ఎవరు పిలవమన్నారంటే సౌలు పిలవమన్నాడు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, నిజమండి ఇది, నేను కట్టు కథ కాదండి. కర్ణపిశాచి దగ్గర సౌలు వెళ్తాడండి. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి, ఏంటి నీ కోరిక ఏంటంటే సమూయేలుతో మాట్లాడాలంటే, ఏంటి బతుకున్న సమూయేలుతో కాదు సుమా, చచ్చిపోయిన సమూయేలుతో అంట. మీకు ఎవరికైనా చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడాలందా? చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళతో ఎవరితో మాట్లాడాలందా? పలానా బంగారం ఎక్కడెట్టారో, పలానా డబ్బు ఎక్కడెట్టారో ఏమైనా తెలుసుకోవాలని ఉందా? పోనీ అప్పుడు ఏం చేయాలంటే చిన్న చిట్కా చెప్తాను వినండి. ఎలా అండి? ఇంట్లో ఒంటరిగా కూర్చోండి. ఒంటరిగా అక్కడ జరిగింది చెప్తానండి, మీకు చెప్తున్నాను వినండి. తలుపేసేయండి, లైట్ ఆరిపోయండి, అప్పుడు పిలవండి. నానా రా నాన్న, అమ్మ రా నాన్న, అలా పిలవండి పిలవండి పిలవండి. తక్షణమే భూమి నెరవేరుతుంది. ఇలాగా అలాగే జరిగిందని బైబిల్, నేను కట్టు కథలైతే చెప్తలేదండి. భూమి నెరవేర్చిన వెంటనే సమూయేలు భూమి నుంచి ఇలాగ వస్తాడు. అలాగే మీ నాన్న మీ అమ్మ ఎవరు కావాలంటే వాళ్ళని పిలవండి. ఇవన్నీ ఎప్పుడు చెప్తానంటే ఇప్పుడైనా చూద్దాం. దెయ్యాల గురించి అదొక సబ్జెక్ట్ అండి. అది దీంతో ముడిపడి లేదండి ఆ సబ్జెక్ట్. ఇక్కడ దెయ్యం టాపిక్ వచ్చింది కాబట్టి ఏదో జస్ట్ టచ్ చేశాను తప్ప, నేను నిజంగా బైబిల్లో జరిగిందంటే చచ్చిపోయిన వ్యక్తిని పిలిస్తే వచ్చాడండి. చచ్చిపోయిన వ్యక్తి పిలిస్తే వస్తే అప్పుడు సమూయేలును సౌలు మాట్లాడుకున్నారండి. ఇంతలో కర్ణపిశాచి ఏం చేస్తుంది? ఈ సమూయేలు బయటకు వస్తామే పరిగెత్తుకుపోద్దండి. ఇదంతా ఎప్పుడైనా వివరణంగా వచ్చినంతో చూపిస్తాను. మీకు ఏం కళ్ళ కబుర్లు చెప్తలేదండి, లేనిపోయిన మాటలు నేను ఏం చెప్తలేదండి, దీంట్లో జరిగిందే చెప్తున్నాను. దెయ్యాలు ఉంటాయో ఉండవా తర్వాత చూద్దాం. మనుషులు ప్రవేశిస్తాయో ప్రవేశించో తర్వాత చూద్దాం. ఆడదేయం ఉంటుందా మగదేయం ఉంటుందో తర్వాత చూద్దాం అదంతా. కానీ ఇప్పుడు ఆ టాపిక్ దెయ్యం టాపిక్ కాదు మందే. ఏం టాపిక్ మందే? మారు మనసు టాపిక్. కాబట్టి ఏ టాపిక్ గురించి ఆలోచిద్దాం? మారు మనసు టాపిక్కి ఆలోచిద్దాం. ఒకటి, మారు మనసు గురించి ఎవరెవరు బోధించారు? నెంబర్ 1 బాప్తిస్మిచ్చి యోహాను, తర్వాత యేసు ప్రభువారు, తర్వాత పేతురు అంటే అపోస్తులు బోధించారు. మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. 2 ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. 3 ఏం చేస్తున్నాడు?
సమయం ఇస్తున్నాడు. ఆ సమయాన్ని ఇప్పుడు ఎవరు ఉపయోగించుకుంటున్నారంటే 18 సంవత్సరాల నుండి నడు వంగిపోయిన స్త్రీ ఉపయోగించుకుంటుంది. 18 సంవత్సరాల నుండి నడు వంగిపోయింది. విశ్రాంతి దినం మానిందా అంటే నడు వంగిపోయినా సరే ఏది మానలేదంటే విశ్రాంతి దినం మానలేదు. మనం ఎటువంటి పరిస్థితులైనా ఆ దేవుణ్ణి ఆరాధించడం మానకూడదు. సరే మానలేదు కదా, ఈవిడికి వచ్చిన బెనిఫిట్ ఏంటో చూడండి. అక్కడ ఈవిడికి వచ్చిన బెనిఫిట్ ఏంటో చూడండి. ఎంత మాత్రం చక్కగా నిలబడలేకపోయాను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఏమన్నారంటే, ఈవిడ వెళ్ళిందా యేసుప్రభు వారి దగ్గరికి? వెళ్ళలేదండి. వెళ్ళలేకపోతే ఎవరు చూశారు, ఎవరు దృష్టించారు అంటే స్వయంగా ప్రభువు వారే దృష్టించారండి. అమ్మా ఇలా రా అన్నాడండి. ఈవిడ వెళ్ళిపోలేదండి. ఆవిడ విశ్వాసం ఎవరు చూశారు? యేసు ప్రభు వారు చూశారండి. ఇప్పుడు మనం దేవుడి సన్నిధి దగ్గరికి వస్తున్నాం, మన విశ్వాసాన్ని ఎవరు చూస్తారని దేవుడు చూస్తాడో. ఎలా ఆరాధిస్తున్నాము, ఏ పర్పస్ గురించి వస్తున్నాము, ఏ పర్పస్తో దేవుడిని ఆరాధిస్తున్నామో ఎవరు చూస్తారంటండి? దేవుడు చూస్తాడు. అప్పుడు దేవుడు మన విశ్వాసం చూసి, అమ్మ నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును అంటాడండి. విశ్వాసంతో రావాలి దేవుడి సన్నిధికి. టైంపాస్ కాదు దేవుడి సన్నిధికి రావడం. దేవుడి సన్నిధికి వెళ్ళామంటే విశ్వాసంతో రావాలి, ఆసక్తితో రావాలి, దేవుని ఆరాధించడానికి రావాలి తప్ప దేనికి రాకూడదు? టైంపాస్కి రాకూడదు. టైంపాస్కి కూడా వస్తారా అంటే, ఏదైనా పర్పస్ గురించి దేవుడి సన్నిధికి వస్తారా అంటే, ఏ పర్పస్కి దేవుడి సన్నిధికి రాకూడదు. ఒకే ఒక్క పర్పస్, ఎవరిని ఆరాధించడానికే రావాలి, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి తప్ప ఎటువంటి పనికి మాల పర్పస్కి ఎక్కడికి రాకూడదు. దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి రావద్దు. ఆమెను ఎవరు చూశారండి? 18 సంవత్సరాల నుంచి నడువంగిపోయిన స్త్రీని ఎవరు చూశారండి? యేసు ప్రభు వారు చూసి, అమ్మా ఏమన్నాడు చూడండి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొందివనని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి. ఎలాగండి? ఆవిడ ఊహించుంటుందా? ఆవిడ గెస్ చేసి ఉంటుందా? అంటే మనం అనుకుంటున్నాం, ఊహించలేని కార్యాలు ఎవరు చేయగలరండి? దేవుడు చేయగలరండి. ఊహించలేదు ఆవిడ. అదే కనుక ఈవిడ మానేసి, మనలాగా మానేసి ఇంటికాడ ఉండుంటే, యేసుప్రభు వారే ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి, అమ్మ నువ్వు 18 సంవత్సరంతో బాధపడుతున్నావు కదా, నువ్వు లేకలేకపోతున్నావు కదా, దా ఇలా రా నేను స్వస్థపడతాను అంటాడా? ఎంత బాధలో అయినా ఎక్కడికి వచ్చేయాలి? దేవుడి దగ్గరికి దేవుడి దగ్గరికి రా. దేవుడు కార్యం చేస్తాడో లేదో చూడు. ఈవిడు పట్ల 18 సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు, ఆవిడ పట్ల కార్యం చేశాడా లేదా? సరే, మనం ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం చెప్పండి. 18 సంవత్సరాల నుంచి బాధపడే వ్యక్తులు ఎవరైనా చేయిస్తారా? 18 సంవత్సరాల నుంచి నా బాధ అండి ఇది. 18 ఏమైనా ఉంటుందా? తిప్పు కొడతా మహా అయితే ఎన్ని సంవత్సరాల నుంచి బాధ? ఇలాంటి రికార్డు ఏముందో మనకి? అటువంటి రికార్డులు ఏముండవు. మహా అయితే ఒక 5, 10 కూడా తక్కువే. మ్యాక్సిమం 5 లోపే ఉంటుందండి. మనం పడే బాధ ఎప్పటి నుంచి ఉంటుందని 5 సంవత్సరాల లోపే ఉంటుందండి. కానీ ఈవిడ బాధ 18 సంవత్సరాలు అయినా సరే ఎవరిని వదిలిపెట్టలేదు? దేవుని వదిలిపెట్టలేదు. సమయం సద్వినియోగం చేసుకుందా లేదా? చేసుకుంది. కాబట్టి ఇది యేసు ప్రభువారు ఆవిడని దృష్టించి ఆవిడికి స్వస్థపరిచి చక్కగా నిలవబడిన తర్వాత ఆవిడ ఎవరిని మహిమపరిచెను అంటే దేవుణ్ణి మహిమపరిచెను. అంటే ఇచ్చిన సమయాన్ని వినియోగించుకుందా లేదా? అంటే ఈవిడ జ్ఞానా అజ్ఞానా? ఇప్పుడు మనం ఇచ్చే సమయాన్ని ఉపయోగించుకుంటున్నామా లేదా? ఉపయోగించుకుంటున్నామా? అప్పుడు మనల్ని ఏమంటారండి? అజ్ఞానులు. ఎంతమంది అంటే ప్రశ్నకు సమాధానం అందరం అంతే. ఓ మాటలో చెప్పనంటే అవునా కాదండి? జ్ఞానంగా వ్యవహరిద్దాం. దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడు మన జీవితంలో ఆదివారం ఇచ్చాడు అనుకోండి, ఆదివారాన్ని ఎక్కడ గడుపుదాం? దేవుని సన్నిధిలోనే గడుపుతాం. ఎన్ని విషయాలు చూసుకున్నాం ఇప్పుడు? ఎన్ని విషయాలు చూసుకున్నాను? 3 విషయాలు చూసుకున్నాను. 1, మారు మనసు పొందమని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. 2, ప్రేరేపిస్తున్నాడు. 3, సమయం ఇస్తున్నాడు. ఇన్ని చేసిన తర్వాత వినకపోతే ఏం చేయాలి? టైం అయిపోతుందండి. నాకు ఇంకా పాయింట్స్ ఉన్నాయి.
అన్ని పాయింట్స్ కంప్లీట్ చేయమంటారా? మధ్యలో అర్ధాంతరం ముగించేసి వెళ్ళిపోమంటారు? అలా చూస్తున్నారు ఏంటండి? అర్ధాంతరం ముగించేసి వెళ్ళిపోమంటారా? కంప్లీట్ చేసేయమంటారా? కంప్లీటే చేద్దానండి, ఎందుకంటే లాస్ట్ డే కదా. పోనీ నెక్స్ట్ డే కూడా ఉందనుకోండి, సర్లే పాపం వీళ్ళని బాధ పెడతాం ఎందుకు, మళ్ళీ వచ్చి సంవత్సరాంత వరకు మళ్ళీ నేను రాను, మీరు నా ముఖం చూడరు, నేను మీ ముఖం చూడను, మళ్ళీ వచ్చి సంవత్సరం దేవుడి చిత్తం అయితే. అందుకనే మీరు ఈసుక్కున్నా, గొనుక్కున్నా, కునుకేసిన, బెందలాగా ఆవలించేసిన, ఏది చేసినా నేను మాత్రం ముగించను. నేను సబ్జెక్ట్ ప్రిపేర్, దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి ఇచ్చిన సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యిందే చెప్తాను. ఇంకెన్నో పాయింట్స్ లేవు, ముగించేసుకుందాం. 3 పాయింట్స్ అండి. ఒకటి ఏంటండి? దేవుడు ఏం చేస్తున్నాడు? మారు మనసు పొందమని ఆజ్ఞాపిస్తున్నాడు. 2 ప్రేరేపిస్తున్నాడు. 3 సమయం ఇస్తున్నాడు. ఈ 3 చేయకపోతే తర్వాత ఏం చేయాలండి? ఏం చేయాలి కూడా ఆయన చెప్పేశాడు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనం అండి. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. 11వ అధ్యాయము 20వ వచనం. పెంపట ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేశానో ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. మారు మనసు పొందకపోతే ఏం చేయమన్నాడో? గద్దించమన్నాడు. ఎక్కడున్న వ్యక్తి గద్దించడం కాదు, ఈ వ్యక్తిని గద్దించమని చెప్పింది ఎవరు చెప్పారండి? స్వయంగా మన ప్రభు వారే చెప్పారండి. ఏమనంటే, ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఎవరైనా బాప్తిసం పొందకపోతే, ఎవరైనా మార్పు చెందకపోతే వాళ్ళని ఏం చేయమన్నాడంటే గద్దించు అన్నాడండి. ఒకవేళ ఇక్కడ ఉన్న సువార్తికుడు గద్దించకపోతే దేవుడు చెప్పే బోధ ఈయన చేయట్లేదు, దేవుడు చెప్పింది చేయట్లేదు అని అర్థం. మారు మనసు పొందకపోతే యేసుప్రభువారు ఏమన్నాడంట? స్వయంగా ప్రభువారు ఏం చేశారంటే గద్దించాడు, గద్దింపసాగెను. మారు మనసు పొందకపోవడం వల్ల అనడా లేదు అక్కడ. మారు మనసు పొందకపోతే స్వాతికుడు ఏం చేయాలండి? గద్దించాలండి. ఒకవేళ నిజంగా గద్దిస్తే ఎంతమంది హార్ట్ఫుల్గా స్వీకరిస్తారు? చేయొద్దండి. మా స్వాతికుడు నన్ను గద్దిస్తే నేను హార్ట్ఫుల్గా స్వీకరిస్తాను అన్నవాళ్ళు ఎవరైనా ధైర్యంగా చేయొద్దండి. అదే ఆయన ఒక 1,00,000 రూపాయలు ఇస్తానంటే మళ్ళీ ఇవ్వక్కర్లేదులేండి, ఆ డబ్బులు 1,00,000 రూపాయలు ఇస్తాను అంటే, అయ్యో బాబు మా వాడు ఎలా అంటాడు అనుకున్నావు? మా వాడు ఎలా అంటాడు అనుకున్నావు? అలా మా స్వాతికుడు ఎలా అంటాడు అనుకున్నావు? గద్దించడం ఎవరికి ఇష్టం లేదే, ఒక్క సీలేగలేదు. అప్పుడే తెలిసిపోతుంది ఏది ఇష్టం లేదు మనకని. గద్దించడం ఇష్టం లేదండి. మరి ఎలా చెప్పాలి? ఎలా చెప్పండి? ప్రేమగా ఒకవేళ ప్రేమగా చెప్పాడు. గద్దించకపోతే ఎవరు బోధని ఆయన త్రోసివేస్తున్నాడో? ప్రభువారి బోధ. అపోస్తులు ఎవరైనా గద్దించలేదా? గద్దించారండి, ఖండించారు, బుద్ధి చెప్పారు. పౌలైతే ఏమన్నాడంటే బెత్తం పట్టుకుని రానా అన్నాడండి. బెత్తంతో రావాల్సి వస్తుంది అంటాడండి. ఆ రైట్ సువార్తికుడికి ఉందే. మన మీద అధికారం చెల్లించే రైట్ ఎవరికి ఉందంటే సువార్తికుడికి ఉందే. ఆ సువార్తికుడి మాట మనం లోబడవలసిందే. యేసుప్రభు వారి మాట 12 మంది అపోస్తులు విన్నారా లేదా? అందుకే యేసుప్రభు వారి కంటే పెద్దోళ్ళు ఆ అపోస్తులు ఉండుంటారా లేదా? యేసుప్రభు కంటే పెద్దోళ్ళు ఉండుంటారా లేదా? దాంట్లో ఉన్నారండి. అయినా సరే ఎవరు మాట అన్నారు? వాళ్ళందరూ ఆడు చిన్నోడు కదండి అని పక్కన, యేసుప్రభు వారు చిన్నోడు అని పక్కన పెట్టేశారా? కానీ టాప్ ఏంటో చెప్పనా? ఇలా టాపు అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, చెప్పేదనండి ఆయన నాకు ఆగట్లేదు, చెప్పేది వినండి. నాకు నచ్చిన దాంట్లో చాలా పాయింట్స్ నచ్చినాయి. అపోస్తులు నచ్చిన దాంట్లో ఒక మెయిన్ పాయింట్ ఏంటి, ఒక మంచి పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే, ఇలాంటి దెయ్యం గురించేనండి. వినండి. ఇప్పుడు దెయ్యం కాదు కదా మనం, దెయ్యం గురించి అయితే వింటారండి. వినండి. ఇప్పుడు ఏంటంటే, ఒక వ్యక్తి వస్తాడండి, దెయ్యంతో పీడింపబడుతున్న వ్యక్తి అపోస్తుల దగ్గరికి తీసుకొస్తారండి. ఈ అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే దెయ్యాన్ని వెలగొట్టలేరండి. వెంటనే యేసుప్రభు వారు వస్తారండి. యేసుప్రభు వారికి కంప్లైంట్ చేస్తారండి. ఈయన, ఇదిగో మీ శిష్యులు ఉన్నారే, మీ శిష్యులు దెయ్యాన్ని వెలగొట్టలేదు అని కంప్లైంట్ చేస్తారండి. ఇలా కంప్లైంట్ చేసినప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, అల్ప విశ్వాసులారా ఎంతకాలం మీతో ఉండాలి నేను? అంతమంది జనం ఉన్నప్పుడు ఆ అపోస్తుల్ని 12 మంది తిడతాడండి.
అల్ప విశ్వాసులారా, అవిశ్వాసులారా, ఎంతకాలం మీతో ఉండాలి అని సీరియస్ అయితే ఉంటే ఉండు, పోతే పో అనలేదండాలో. అదే మనం అంటే ఒకవేళ అంతమంది ముందు ఒకవేళ గద్దించారనుకోండి, ఏమంటామండి? చెప్పండి, నిజం చెప్పండి, హార్ట్ఫుల్గా చెప్పండి. అంతమంది ముందు ఒకవేళ గద్దించారండి, రియాక్షన్ ఎలా ఉంటుందండి? శిష్యులు మాత్రం ఒక్క మాట అనలేదండి. అల్ప విశ్వాసులారా, మీ ఎంతకాలం మీతో ఉండాలి? వాళ్ళు లేకుండా అన్నీ వదిలేసి ఎవరి కోసం వచ్చేసారు? యేసుప్రభు వారి కోసం వస్తే యేసుప్రభు వారు ఇలా తిడతారా అని మొహం వేరే వ్యక్తి అయితే ఏం చేస్తాడంటే, మళ్ళాంటోడు అయితే ఏం చేస్తాడండి? ఇంకేం లేదు, ఇంకా రేపు నుంచి ఆడికి నాకు సంబంధం లేదు, అయిపోయింది. అంతమంది ముందు నన్ను తిడతాడా అబ్బో అంటారా లేదా? అంత తర్వాత అన్ని స్వస్థత అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారండి. ఇలా దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోతారండి. దారిలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నిన్న స్థలానికి వెళ్ళిపోతారండి, ఇంట్లోకి వెళ్తారండి. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అడుగుతారండి, ప్రభువా మేము ఎందుకు ఆ దెయ్యాలు వెళ్ళగొట్టలేదు? ఇప్పుడు అడిగారు, అక్కడ ఉన్న జనసమూహం ముందు అడగలేదు, దారిలో అడగలేదు, ఇంటిలోకి వెళ్ళిపోయిన తర్వాత అయ్యా మేము ఎందుకు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టలేదు అంటే, మీరు సరైన ప్రార్థన చేయకపోవడం వల్ల, ఉపవాస ప్రార్థన చేయకపోవడం వల్ల వెళ్ళగొట్టలేదు అని సాత్వికంగా చెప్పాడండి. టాప్ క్యారెక్టర్ అండి. ఆ క్యారెక్టర్ అంతమంది ముందు గద్దించిన బెండయ్య వెళ్ళాడంటే ఆడను గొప్పడు. అది విశ్వాసం అంటే. అప్పుడు అలా తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆ అపోస్తుల్ని తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంటే గద్దింపునకు. నేను మా భీమవరంలో మీటింగ్స్ జరుగుతాను, కుర్రోళ్ళని చాలామంది తిట్టేస్తానండి. తిట్టేసిన స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాడే తప్ప ఏంటి నన్ను తిడతావు అని ఎవరైనా అంటారా? ఇప్పుడు వరకు అలాంటి వ్యక్తే తగలేదండి. దేవుడి దయ వల్ల, దేవుడు సాక్షిగా చెప్తున్నాను, మామూలు సీరియస్ అవునండి. నేను మీటింగ్స్ విషయంలో, ఆరాధన విషయంలో, ఏదైనా ప్రేయర్స్ విషయంలో ఎవరినైనా సరే, చిన్నోళ్ళు అవని పెద్దోళ్ళు అవని ఎవరినైనా సీరియస్ అయిపోతున్నాను. కానీ ఒక్క మాట అనరండి, దేవుడిచ్చిన గిఫ్టెడ్ అని అలాగ ఉండాలండి. ఏ రీజన్ లేకుండా గద్దించరు కదా, ఏ కాజ్ లేకుండా మనమేం సీరియస్ అవ్వరు కదా, అవునా కదా? నిజం చెప్పండి. గద్దించారంటే లోబడి వెళ్ళు, దేవుడిని దీవిస్తారో లేదో చూడు. అంటే మారు మనసు పొందకపోతే సువార్తికులు ఏం చేయాలంటే, ఆ సువార్తికుడు గద్దించట్లేదు అంటే అది అన్ఫిట్ అని అర్థం. సువార్తికుడు గద్దించట్లేదు అంటే ఆ సువార్తికుడు ఏమని? అన్ఫిట్ అని అర్థం. కల్పనా కథలు చెప్పాడంటే ఎంతమందికి ఇష్టం అండి? ఇందాక మీరు చెప్పారు గద్దిస్తే ఎంతమందికి ఇష్టం అంటే ఒకలైనా చేయెత్తారా? అది 1,00,000 రూపాయలు ఇస్తానంటే అస్సలు మామూలు మొఖం ఎలా ఉంటుంది అనుకుంటారా? ఇంక ఈ లైట్లు కూడా అక్కర్లేదండి, ఒకసారి తీసేసినా ఈ అన్నది వెంటనే మనకేం వచ్చేద్దండి, అలా ఉంటుంది. 1,00,000 రూపాయలు మీనా గద్దింపు మీనా? గద్దింపే మీనండి. మనం సెట్ అవుతామండి. గద్దించకపోతే సెట్ అవ్వమండి. ఏం చేయమన్నారంటే, ఒకవేళ మారు మనసు పొందకపోతే గద్దించెను. యేసుప్రభు గద్దించారు లేదా? గద్దించాడండి. 4 విషయాలు చూసుకున్నాను. 1, మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తర్వాత ప్రేరేపిస్తున్నాడు. తర్వాత సమయం ఇస్తున్నాడు. ఈ 3 చేయకపోతే గద్దించమన్నాడు. అయినా సరే ఈ 4 జరిగినాయండి. ఈ 4 జరిగినా సరే వినకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? 1, ఆజ్ఞాపించాడు, వినలేదు. ప్రేరేపించాడు, వినలేదు. సమయం ఇచ్చాడు, వినలేదు. గద్దించాడు, అయినా వినలేదు. అప్పుడు ఏం చేస్తాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. యాషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు కదా అన్నాడండి. 1, ఆజ్ఞాపించినప్పుడు వినలేదు, ప్రేరేపించినప్పుడు వినలేదు, సమయం ఇచ్చినప్పుడు వినలేదు, సరే కదని గద్దించినప్పుడు వినలేదు. అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే, మనల్ని ఏం చేస్తాడంటే విసర్జించేస్తాడో. ఇంకా మనల్ని పట్టించుకోడండి, ఇంకా విసర్జించేస్తాడండి. దేవుడు విసర్జించాడా? ఈ లోకంలోనే విసర్జించాడంటే సత్యక విసర్జిస్తాడా లేదా?
భూమి మీదే విసర్జించినప్పుడు ఆశీర్వాదం పొందగొని కన్నీళ్ళు విడిచాడంట. కన్నీళ్ళు విడిచినా కూడా వాల్యూ ఇవ్వలేదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే ఆ అవకాశాన్ని నిలబెట్టుకోండి తప్ప మనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుందో అప్పుడు మారు మనసు పొందుతాను అనేది అన్ఫిట్. అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మారు మనసు పొందుతాం కాదు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మారు మనసు పొందాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే మారు మనసు పొందాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు మారు మనసు పొందడం కాదు. ఒకవేళ అలా పొందాలి అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే విసర్జించేస్తాడు. దేవుడు విసర్జించాడంటే మళ్ళీ తిరిగి మన ముఖం కూడా చూడడు. దేవుడు సౌలుని విసర్జించాడండి. దేవుడు సౌలుని విసర్జిస్తే మళ్ళీ సౌలుకి రాజు పదవి ఇచ్చాడా? అదండి. ఆ విసర్జిస్తే ఎలా చచ్చిపోయాడు సౌలు? తనకు తాను కత్తెట్టుకుని చచ్చిపోయాడండి. అలా చచ్చిపోతాం. ఇస్కరియోతు యోధను విసర్జించాడు దేవుడు. ప్రభువు వారు విసర్జించారు. ఏమయ్యాడు? ఊరేసుకుని చచ్చాడండి. ఒకవేళ అలాంటి విసర్జిస్తే మన పరిస్థితి అలాగే ఏర్పడుతుంది. మారు మనసు పొందండి అవకాశం వస్తుంది, సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఏమి మనం సద్వినియోగం చేయలేసుకోలేమా, ఒకానొక రోజు దేవుడు మనల్ని విసర్జించేస్తాడు. ఎంతమంది కావాలండి దేవుడు విసర్జించడం? కావాలి కదా అందరికీ? ఎంతమంది కావాలి? చేయొద్దండి. దేవుడు నన్ను విసర్జించాలి అని ఎంతమంది కోరుకున్నారు? అలా కోరుకున్న వెంటనే వాళ్ళకి జరుగునుగాక అంటానండి. మనసులో అనుకోండి, దేవుడు నన్ను విసర్జించాలి అనుకోండి. అప్పుడు నేను ఏమంటానంటే ఇక్కడ నుండి అలాగే జరుగునుగాక అన్న వెంటనే మీరు ఏమనాలి? ఆమేన్ అనండి. ఓకే, రెడీ 1 అనుకుంటారా? అందుకంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి లేదండి. దేవుడు విసర్జించకూడదని మనల్ని మనుషులు విసర్జిస్తాడు. ఆడికి ఇష్టం వచ్చినప్పుడు ఉంటాడు, కష్టమైతే మానేస్తాడు, విసర్జిస్తాడు. దేవుడు మనుషులు విసర్జించినా విసర్జించకపోయినా దేవుడు మనల్ని విసర్జించకూడదు. దేవుని విసర్జించాడంటే ఎట్టి పరిస్థితుల్లో మనల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఎన్ని విషయాలు చూసామండి చెప్పండి. ఇప్పుడు మొట్టమొదట బాప్తిస్మ ఇచ్చి మారు మనసు గురించి బోధించిన వ్యక్తులు ఎవరెవరండి? బాప్తిస్మ ఇచ్చి యోహాను, తర్వాత యేసు ప్రభువారు, తర్వాత అపోస్తలులు అందరూ మారు మనసు గురించి బోధించారండి. జస్ట్ మీకు ఎవరిని చూపించానంటే పేతురునే చూపించానండి. తర్వాత మారు మనసు పొందమని దేవుడు ఏం చేస్తున్నాడండి? గట్టిగా చెప్పాలి. ఆజ్ఞాపిస్తున్నాడు, తర్వాత ప్రేరేపిస్తున్నాడు, తర్వాత సమయం ఇస్తున్నాడు, తర్వాత గద్దిస్తున్నాడు. ఈ 4 చేయకపోతే ఏం చేస్తాడండి? విసర్జిస్తాడు. సరే కదని మారు మనసు పొందితే ఏం చేస్తాడు? అది కూడా ఉంటుందండి. విసర్జించేయడమే కాదండి, ఒకవేళ మారు మనసు పొందాలని మన హృదయానికి అనిపిస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే లోకరాసిన సువార్త 15వ అధ్యాయము, లోకరాసిన సువార్త 15వ అధ్యాయము, లోకరాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చూడండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయం కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు పొందావా? పరలోకంలో సంతోషం అంటండి. ఎవరెవరు ఉంటారు పరలోకంలో? దేవుడు ఉంటారు, యేసు ప్రభువారు ఉంటారు, తర్వాత పరిశుద్ధాత్మలు ఉంటారు, అలాగే దేవదూతలు. వీళ్ళందరూ ఒకవేళ మారు మనసు పొందామంటే మన పట్ల సంతోషిస్తారు. దేవుడు సంతోషించాలని కోరుకుంటున్నామా? దేవుడు బాధ పెట్టాలి అని కోరుకుంటున్నామా? నిజంగా మారు మనసు పొందితే, నిజంగా బాప్తిసం పొందితే ఎవరు సంతోషిస్తారంటండి? దేవుడు సంతోషిస్తాడండి. దేవుడు సంతోషించాడా మన జీవితం కూడా సంతోషకరంగానే ఉంటుందండి. ఒకవేళ దేవుడు మన విషయంలో బాధపడ్డా మనం కూడా ఎలాగ ఉంటామంటే మనల్ని కూడా బాధపడవలసి వస్తుంది. దేవుని సంతోషపెడదామా వద్దా? దేవుని సంతోషపెడదామండి. మారు మనసు పొందితే ఎవరు సంతోషిస్తారండి? ఇక్కడ ఉన్న సువార్థికులు అవ్వచ్చు, మన కుటుంబం అవ్వచ్చు, మన ఫ్యామిలీ సంతోషిస్తుందా లేదా? మారు మనసు పొందితే సంతోషిస్తారా మన ఫ్యామిలీ? బాప్తిసం పొందితే సంతోషిస్తారా? కొంతమంది ఉంటారులే అండి బాప్తిసం పొందితే ఏడ్చేవాళ్ళు. ఎవడాడు? సాతాను గడాడు. ఒకడు మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే అందరూ ఏం చేయాలి? బాప్తిసం పొందుతున్నాడు ఒక వ్యక్తి, మొత్తం అందరూ ఏం చేయాలండి? సంతోషం ఉండాలి. ఏడుతున్నాడంటే అప్పుడు ఏడికి ఇంకా వయసు రాలేదు, అప్పుడే బాప్తిసం అంట అని ఏడ్చాడంటే అటు సాతాను గడాడు, ఏడుతూనే ఉంటాడాడు. అని దయచేసి ఎవరైనా బాప్తిసం పొందితే ఎవడైనా ఏడ్చాడు అనుకోండి, ఎవడైనా ఆటంక పెట్టాడు అనుకోండి, ఎవడైనా అభ్యంతరం పెట్టాడు ఆడు ఎలాంటి వాడు అంటే సాతాను గడాడు.
సంతోషపడితే ఎవరు సంతోషపడతారో ఆడు ఎవరి సంబంధం అంటే సంతోషపడేవాడు ఎవడైనా దేవుని సంబంధే. మారు మనసు పొందితే ఎవరు సంతోషిస్తారంటే దేవుడు సంతోషిస్తాడు, యేసుప్రభువు వారు సంతోషిస్తాడు, పరిశుద్ధాత్ముడు సంతోషిస్తాడు, దేవదూతలు సంతోషిస్తాయి. ఎప్పుడు మారు మనసు పొందితే. మారు మనసు పొందకపోతే సంతోషిస్తాడా? లెసన్ వచ్చేసిందా రాలేదా? మారు మనసు అనే లెసన్ ఉదయమో దేవుడు ఏ విషయాల్లో గొప్పవాడో తెలుసుకున్నాం. ఇప్పుడు మారు మనసు విషయంలో దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూసుకున్నాం. మారు మనసు గురించి లెసన్ చెప్పండి ఒకసారి. మారు మనసు గురించి మొట్టమొదటి బోధించే వ్యక్తులు గట్టిగా చెప్పాలండి. ఇంకా అయిపోయింది కాబట్టి లెసన్ గట్టిగా చెప్పాలండి. ఇంకా సమాధానం ఏం చెప్పక్కర్లేదు, మీరు ఒకసారే గట్టిగా చెప్పండి, జ్ఞాపకం ఉండుకుపోవాలండి. ఒకటే సరేనండి. మారు మనసు పొందమని ఎవరెవరు చెప్పారండి? బాప్తిస్మిచ్చి యోహాను, తర్వాత యేసుప్రభువు వారు, తర్వాత అపోస్తులుడు. మారు మనసు పొందాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, గద్దిస్తున్నాడు అండి. ఒకవేళ ఈ 4 చేయకపోతే ఏం చేస్తున్నాడు? విసర్జిస్తున్నాడు. ఒకవేళ మారు మనసు పొందితే దేవుడు ఏం చేస్తున్నాడు? అలాగ మనం అందరం ఎప్పుడు దేవుని సంతోషపెట్టే వాళ్ళలాగా ఉండాలని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. శ్రద్ధగా ఓపికగా వాక్యం మీకు ఇటువంటి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి, స్థానిక సంఘానికి, స్థానిక సంఘంగా నడిపిస్తున్న సువార్థికులకి, వాళ్ళ తండ్రి గారికి, మొత్తం అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఇంతవరకు